రీసెంట్‌గా విజయవాడకి వరదలు రావటం వల్ల అందరి చూపు అమరావతి మీద పడింది. ఎందుకంటే అమరావతిలో మనం ఈ స్థాయిలో డబ్బు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తున్నాం. మరి ఒకవేళ రేపు అమరావతిలో కూడా ఇదే స్థాయిలో వరదలొస్తే ప్రపంచ దేశాల కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతాయి కాబట్టి చాలామంది ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అమరావతి సేఫేనా? అమరావతి రాజధానిగా కరెక్టేనా అని చెప్పేసి. అయితే దీనిలో కొన్ని విషయాలైతే ఉన్నాయి. అమరావతికి కృష్ణానది వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కృష్ణానదికి అంత వరదొచ్చిన ప్రాబ్లం లేదు. కానీ అమరావతికి ప్రాబ్లం వల్ల వచ్చేసి ఓన్లీ కొండవీటి వాగు అని చెప్పేసి ఒక వాగు ఉంది. అమరావతి పక్క నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వాగుకి వరద వస్తే మాత్రం అమరావతికి అయితే తీవ్రమైన వరదలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం కనుక ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ఆ జాగ్రత్తలు ఏంటంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్, టోక్యో లాంటి నగరాల్లో కొన్ని ఎక్కడైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ నగరాల్లో వాళ్ళు ముందస్తుగా వరదలు అంచనా వేసి డ్రైనేజీ సిస్టాన్ని, అంటే ఎంత వాన పడ్డా కానీ నిమిషాల్లో వాన అనేది ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళటం కోసం వాళ్ళు రకరకాలుగా కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అయితే సిద్ధం చేశారనమాట. అంటే ఇప్పుడు ఒక నగరానికి ఎలాంటి పెద్ద వర్షం వచ్చినప్పుడు జనాలు వరదల్లో కూరుకుపోకుండా ఉండడం కోసం ఒక మంచి డ్రైనేజ్ సిస్టాన్ని అయితే తయారు చేశారనమాట కొన్ని నగరాల్లో. అలాంటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అమరావతిలో ప్రవేశపెట్టినట్టయితే అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంత పెద్ద వాన వచ్చినా కానీ, ఎంత పెద్ద వరద వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు అనమాట. అయితే ప్రభుత్వం ఇప్పుడు అమరావతి నిర్మాణ దశలో ఉంది కాబట్టి అమరావతిలో కూడా అలాంటి డ్రైనేజీ సిస్టాన్ని కనుక మనం ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం. ముందుగా ప్రభుత్వం రాజధాని నిర్మించే కన్నా ముందు అమరావతిలో ఒక డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందుగా చర్యలు చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఇంత డబ్బులు పెట్టి దాదాపు ప్రజల డబ్బు 60,000 కోట్లు పెట్టి నిర్మాణాలు కొనసాగించేటప్పుడు ఒక చిన్న తప్పిదం అనేది రాజధాని మునిగిపోకుండా ఉంచడం కోసం ఆలోచించబడుతుంది. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే రాజధాని మునిగిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదే అండర్ గ్రౌండ్ సిస్టాన్ని సరిగ్గా మనం ఏర్పరచుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో ఎన్ని వర్షాలు వచ్చినా కానీ, ఎంత వర్షం వచ్చినా కానీ రాజధానికి ఎలాంటి ఇబ్బంది జరగదనేది నా ఓన్ అభిప్రాయం. ప్రభుత్వం దీని మీద ఆలోచించాలని కూడా నేను కోరుతున్నాను. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే ఎక్కడెక్కడ డ్రైనేజీ సిస్టాలు మంచిగా ఉంటాయో వాటన్నిటిని కామెంట్ చేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అనుకోండి, అలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటుంది కదా. ప్రభుత్వానికి చేయాలని దగ్గర వాళ్ళ దగ్గర ఆలోచనలు అనేవి ఉండవు. మీరు ఎక్కడెక్కడ మంచి డ్రైనేజ్ సిస్టాలు ఉన్నాయో వాటన్నిటిని కామెంట్లో పెట్టండి. దాని మీద మనం ఒక వీడియో చేద్దాం. ఓకే, మరి థ్యాంక్ యూ.